వరుణుడి ప్రకోపానికి హైదరాబాద్ మహానగరం అల్లాడిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హైటెక్ సిటీ నుంచి మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పీక్ అవర్స్ కావటము, అందులోనూ హైటెక్ సిటీ అనంటే టెకీలందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే టైం కావటంతో అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ నిన్న కురిసిన వర్షానికే భాగ్యనగరం అంతా కూడా రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఇప్పుడు ఇందాకటి క్రితం ఒక గంట పాటు కూడా భారీ వర్షం కురిసింది. హైటెక్ సిటీ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే ఇదంతా కూడా జీహెచ్ఎంసీ హైడ్రా వైఫల్యం వల్లనే ఇవాళ భాగ్యనగరం అంతా కూడా చెరువులను తలపిస్తుంది అని అనుకోవచ్చా? సింధూరా, హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే కూడా అష్టదిగ్బంధంలో ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకనంటే వర్షం వస్తే చాలు హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఏరియాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొత్తగూడ ప్రాంతాలలో కూడా రద్దీగా ఉండే ప్రాంతం. నిత్యం ఉదయం 6 గంటలకు 7 గంటలకు మొదలైన ట్రాఫిక్ వచ్చేసి ఉదయం 11 గంటల వరకు కూడా ఉంటుంది. అనంతరం సాయంకాలం వచ్చేసి 5 గంటల నుంచి దాదాపు 7 గంటలు 8 గంటల్లో కూడా రద్దీగా ఉండే ఏరియా. ఎందుకనంటే టికీలందరూ కూడా ఒకేసారి ఉద్యోగాల నుంచి రావడము, ఇంట్లోకి చేరుకునే పరిస్థితులు ఉంటాయి. అలాంటిది అదే సమయంలో సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో వచ్చేసి వర్షం రావడము, అంటే దాదాపు సుమారు 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షం వస్తేనే ఇబ్బంది పడే తరుణంలో ఒక్కసారిగా వచ్చేసి నీళ్ళన్నీ నిలవడంతో అంటే దాదాపు 20 నుంచి 25 సెంటీమీటర్ల వరకు వర్షం రావడంతో మనం విజువల్లో చూసుకోవచ్చు. రాయదుర్గం, ఐక్య ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఈ ప్రాంతాలలో దాదాపు సాఫ్ట్వేర్కి సంబంధించిన మొత్తము వాళ్ళందరూ సాఫ్ట్వేర్స్ అందరూ కూడా బయటికి ఇండ్లలోకి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ అక్కడ పరిస్థితిని చూసుకున్నట్లయితే ఆ హైదరాబాద్లోని సాఫ్ట్వేర్లు అందరూ ఒక్కసారిగా ఇండ్లలోకి రావడము, కొంతమంది వాహనాలలో, కొంతమంది 2 వీలర్లలో కూడా ఇండ్లలోకి వెళ్ళిపోతుంటే అదే సమయంలో అంటే వాళ్ళు ఉద్యోగానికి రావడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయం నుంచి ఇండ్లలోకి పోవడానికి కూడా అంతే సమయం పడుతుందని కూడా దాదాపు సాఫ్ట్వేర్లు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మనము విజువల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు దాదాపు ఇప్పుడు సాయంకాలం 6 గంటల నుంచి 6:30 ప్రాంతంలో స్టార్ట్ అవుతే ఇక్కడ నుంచి షేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, అటువైపు మియాపూర్, దాని వైపు చూసుకుంటే కుత్బుల్లాపూర్ కావచ్చు, ఆ కొంపల్లి ఏరియాకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే దాదాపు 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంటే దాదాపు ఈ ప్రాంతంలో మొత్తము ట్రాఫిక్ అంతా కూడా చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటిదంటే వాటర్ లాగింగ్ ఉండడం వల్ల ఈ వాటర్ లాగింగ్ అని ఉంటుంది. ఈ వాటర్ లాగింగ్ ఉండడం వల్ల అంటే సాయంకాలము వర్షపు నీరు వచ్చినప్పుడు దాదాపు వాతావరణ కేంద్రం కూడా ముందస్తుగా చెప్తుంది. అంటే ఈ ప్రాంతాల్లో సాయంకాలం ప్రాంతంలో కూడా వర్షం వస్తుందని చెప్పినప్పటికీ దానిపైన దృష్టి సారించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీ, దాంతో పాటుగా హైడ్రాతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు. ఎందుకనంటే హైడ్రాకు సంబంధించింది కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించింది కావచ్చు, అంటే దాదాపు సాయంకాలం ప్రాంతంలో 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా 10 సెంటీమీటర్ల వరకు వర్షం వస్తుందని చెప్పినప్పటికీ దానిపైన ఒక నిఘా లేకపోవడము, మ్యాన్హోల్ ఓపెన్ చేయకపోవడం కూడా ఎక్కడ చూసినా కూడా ఒకవైపు ఫ్లైఓవర్ల మీద కావచ్చు, మరోవైపు కింద రోడ్లపైన కూడా వాటర్ లాగింగ్ అవుతుంది. వాటర్ లాగింగ్ వచ్చేసి దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నిండిపోవడం వల్ల ఎక్కడికెక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెహికల్ యొక్క మూమెంట్ అనేది స్లో అవుతుంది. ఈ స్లో కావడం కూడా ఒక ట్రాఫిక్ జామ్ కావడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏదైతే ఉందో ఎండాకాలం సమయంలో వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, డ్రైనేజీలు కావచ్చు, దానికి సంబంధించిన రోడ్లు మరమ్మతులు చేయాలి. కానీ అలాంటిది లేకుండా ఈ వర్షాకాల ప్రాంతంలో రోడ్లన్నీ డ్యామేజ్ చేయడము, ఆ డ్యామేజ్ చేసుకుంటూ కూడా ఎక్కడికక్కడికి అంటే పెండింగ్ వర్క్స్ చేపట్టడం వల్ల ఆ మట్టి కావచ్చు, దానికి సంబంధించిన వర్క్స్ ఉండడం వల్ల కూడా అక్కడ డైవర్షన్ పెడుతున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ పెట్టడం కూడా ఆ వెహికల్స్ కూడా మరో మార్గంలో రావడంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆ ట్రాఫిక్తో పాటుగా ఏదైతే ఇప్పుడు సిగ్నల్ చూసుకుంటున్నాయో సిగ్నల్ వ్యవస్థలో కూడా దాదాపు ట్రాఫిక్ సంబంధించిన వ్యవస్థ కూడా లోపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దాదాపు మనము ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్ సిచ్యువేషన్, అంటే ఆటోమేటిక్గా వచ్చేసి సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ వాళ్ళు ఈ ట్రాఫిక్ సంబంధించిన సిగ్నల్స్ ఆటోమేటిక్గా పెట్టడం వల్ల సాయంకాలం సమయంలో హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లికి వెళ్ళే ప్రాంతం కావచ్చు, అటువైపు షేర్లింగంపల్లి వెళ్ళేది కావచ్చు, ఇటువైపు పంజాగుట్ట వైపు వెళ్ళే వాహనాలు కావచ్చు, అటు మెహదీపట్నం వెళ్ళే వాహనాలు కావచ్చు, ఇటువైపు నుంచి ట్రాఫిక్ ఉంటుంది. అటువైపు నుంచి అంటే ఎంట్రీకి హైటెక్ సిటీకి ఎంట్రీ చూసుకున్నట్లయితే అటువైపు ఖాళీ వాహనాలు ఉంటాయి. కానీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆటోమేటిక్ సిగ్నల్స్ వ్యవస్థ పెట్టడం వల్ల
మొత్తం అంటే ఆటోమేటిక్గా 50 సెకండ్లకు 1 నిమిషానికి ఆటోమేటిక్గా సిగ్నల్ జంప్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఖాళీగున్న రోడ్లనేమో వెహికల్స్ లేకపోయినా సిగ్నల్ అనేది ఉంటుంది, ఇటువైపు వచ్చేసి మన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఈ ఆటోమేటిక్ వ్యవస్థ వల్ల ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే దాని మీద ఈ ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్ కావచ్చు వాళ్ళని ఏర్పాటు చేస్తే ఏ ఏరియాలో ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ని వచ్చేసి అంటే డ్యూరేషన్ పెంచడం, ట్రాఫిక్ లేని దగ్గర డ్యూరేషన్ తగ్గించినట్లయితే కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. కానీ దానిపైన ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అనేది నిఘా పెట్టలేకపోతున్నారు. దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల కూడా ఈ ఇక్కట్లు తప్పట్లేదు. దాదాపు ఎక్కడ అంటే మనం చూసిన ఈ విజువల్లో చూస్తున్నటువంటి ఈ ఇదైతే ట్రాఫిక్ జామ్ ఉందో ఈ ట్రాఫిక్ జామ్ అంతా కూడా దాదాపు 6 గంటలు 5:30 గంటల నుంచి ఇదే విధంగా స్లో మూమెంట్ జరుగుతుంది. ఈ స్లో మూమెంట్ ట్రాఫిక్ అనేది వెళ్ళడానికి అంటే ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకి అంటే కనీసం ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాలంటే దాదాపు 3 గంటల నుంచి 4 గంటల వరకు వెళ్ళాల్సిన పరిస్థితి. దీనివల్ల ట్రాఫిక్ వ్యవస్థలో ఉన్న సిగ్నల్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ సిగ్నల్ మూమెంట్ని ఎక్కడైతే ట్రాఫిక్ అనేది జామ్ అవుతుందో ఆటోమేటిక్ ట్రాఫిక్ వ్యవస్థను తీసేసినట్లయితే కూడా అది చేయొచ్చు. కానీ దానిపైన దృష్టి సారించట్లేదు. మరోవైపు చూసుకున్నట్లయితే హైడ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన మ్యాన్ హోల్ కావచ్చు, వాటర్ లాగింగ్ కావచ్చు, ఈ వ్యవస్థని చూసుకోవడానికి ముందస్తు ప్రణాళిక చర్యలు చేపట్టుకున్నట్లయితే దీన్ని కూడా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ ప్రకారం ఏంటిదంటే ట్రాఫిక్ సంబంధించిన దాంట్లో కావచ్చు, హైడ్రా సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ వాటర్ లాగింగ్ అనేది ప్రధాన కారణం. దానివల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయిపోయి అష్టదిగ్బంధంలో కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, అటువైపు మనము సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే, ముషిరాబాద్ చూసుకున్నట్లయితే, బోడుప్పల్ చూసుకున్నట్లయితే, ఉప్పల్ ప్రాంతాల్లో, ఎల్బీ నగర్, కొత్తపేట ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా జామ్ అవుతుంది. అంటే సాయంకాలం సమయంలో ఉద్యోగాలు ఇంటికి వచ్చే ప్రాంతంలో వర్షాలు రావడం, ఆ వర్షాలతో ఇబ్బందులు పడడం, అంటే ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. ఇళ్లలోకి చేరాలంటే గంటలు తరబడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ వ్యవస్థ కావచ్చు, ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు, హైడ్రా వ్యవస్థ కావచ్చు, ఈ మూడు ఒక కోఆర్డినేషన్తో చేసుకుంటే మాత్రమే దీన్ని చేస్తుంది. గత ప్రభుత్వంలో ఈ ట్రాఫిక్ జాములపై పెట్టేసి ప్రధానంగా కొత్తగూడ ఫ్లైఓవర్ కావచ్చు, షేర్లింగంపల్లి ఫ్లైఓవర్ కావచ్చు, అటువైపు మెహదీపట్నం ఫ్లైఓవర్ కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి కూడా ఎక్కడికక్కడికి ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ని టార్గెట్ చేసుకుంటా అండర్ పాస్లు